ఎలాంటి అంచనాలు లేకుండా జనం ముందుకు వచ్చి ఊహించని ఘన విజయాన్ని సాధించిన ధురంధర్ ఒక ఎత్తైతే, భారీ అంచనాలతో విడుదలైన ధురంధర్ ది రివెంజ్ మరో ఎత్తు. సహజంగా మొదటి భాగానికి దక్కిన విజయం రెండో భాగానికి చాలా రేర్ గా దక్కుతూ ఉంటుంది. అయితే బాహుబలి, పుష్ప సినిమాల సీక్వెల్స్ ఆ సెంటిమెంట్ ను త్రోసిపుచ్చి వరల్డ్ వైడ్ మొదటి భాగం కంటే రెండో భాగమే బెటర్ అనిపించుకున్నాయి. ఇప్పుడు ధురంధర్ ది రివెంజ్ సైతం అదే బాటలో సాగింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే మొదటి రోజు దాదాపు 150 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ఈ సినిమా ఖచ్చితంగా మొదటి భాగాన్ని మించి 1500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ను వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉగాది, గుడిపడ్వా, ఈద్ కానుగ్గా మార్చి 19న జనం ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోస్ బుధవారం రాత్రే పడ్డాయి. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకుందామా? భారతదేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉగ్రవాదులకు నెలవైన పాకిస్తాన్ కు అండర్ కవర్ ఆపరేషన్ నిమిత్తం వెళ్లిన హంజా అలీ అక్కడి కీలక పట్టణం ల్యారీని తన హస్తగతం చేసుకోవడంతో ధురంధర్ సినిమా ముగుస్తుంది. రెహమాన్ డెకాయిత్ హత్యతో ల్యారీ పీఠంపై ఎవరు ఎక్కుతారనే ఆసక్తికరమైన ప్రశ్నతో ఆ భాగాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ ముగించాడు. అయితే ఈ రెండో భాగంలో కథను అక్కడి నుంచి చెప్పకుండా ఆర్మీ కుటుంబానికి చెందిన జస్కిరాత్ సింగ్ ఎలా హత్య కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యాడు, అతని మనసు మార్చి తిరిగి దేశం కోసం గూఢచారిగా పనిచేసేలా అజయ్ సన్యాల్ ఎలా అతన్ని తీర్చిదిద్దాడు అనే అంశంతో మొదలుపెట్టారు. ఆ తర్వాత కథ పాకిస్తాన్ లో మొదటి భాగం ముగిసిన దగ్గరకు వెళ్తుంది. తన అన్న చావుకు కారణమైన అర్షద్ పప్పుపై ఉజైర్ బలోచ్ పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అదే సమయంలో అతని వెనకే ఉంటూ ఉజైర్ ల్యారీ పీఠం ఎక్కకుండా హంజా ఎత్తులు వేస్తుంటాడు. మరోపక్క భారత్ ను బలహీనపరచడం కోసం బడే సాబ్ ఉరఫ్ దావూద్ ఇబ్రహీం ఉగ్రదాడులకు పథకరచన చేస్తుంటాడు. తన దేశంపై ద్రోహులు చేస్తున్న కుట్రలను మౌనంగా భరిస్తూనే అవకాశం వచ్చినప్పుడు వాటిని నిలువరించే ప్రయత్నం హంజా చేస్తూ ఉంటాడు. అయితే ఈ ఉపద్రవాలను ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రతిసారి అతను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాటన్నిటినీ తట్టుకుని ల్యారీ నుంచి కరాచీని, ఆ పైన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి హంజా చేరతాడు. ఇదే సమయంలో హంజా భారతీయ ఏజెంట్ అని తెలిసిన తర్వాత స్టోరీ హీట్ ఎక్కుతోంది. ముసుగు తొలగిన నేపథ్యంలో హంజా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, శత్రు దేశంలో ఉంటూనే తన దేశాన్ని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, భారత్లోని రాజకీయ సామాజిక అంశాలను అక్కడి నుండి ఎలా ప్రభావితం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. మరి ముఖ్యంగా కేంద్రంలో పార్టీ మారిన తర్వాత జరిగిన సంఘటనలు, అందుకు అతను పాకిస్తాన్ నుంచి ఎలాంటి సహకారం అందించాడు అనేవి ఉత్కంఠను కలిగిస్తాయి. విశేషం ఏమంటే అండర్ కవర్ ఆపరేషన్ నిమిత్తం శత్రు దేశానికి వెళ్లిన ఓ ఏజెంట్ కొన్ని సందర్భాల్లో ఎలా నిస్సహాయుడిగా ఉండాల్సి వస్తుంది, తన వాళ్లు కళ్ల ముందే హతమవుతుంటే ఎలా భావోద్వేగాలను దాచిపెట్టుకోవాల్సి ఉంటుందనేది కథానాయకుడి ద్వారా తెలియజేయడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అదే డ్రామాను ఈ ద్వితీయ భాగంలో ఆదిత్య ధర్ సమర్థవంతంగా ప్లే చేశాడు. ఆ రకంగా ఈ సీక్వెల్ లో సెంటిమెంట్ కు పెద్దపీట వేశాడు. పైగా ఒకసారి హంజా గతం తెలిసిన తర్వాత అతను చేసే హింసకు జస్టిఫికేషన్ ఇచ్చినట్టు అయిపోయింది. గతేడాది డిసెంబర్లో ధురంధర్ మూవీ విడుదలైనప్పుడు కొందరు దాన్ని ప్రాపగాండ మూవీ అని ప్రచారం చేశారు. మరికొందరు మన చుట్టూ ఉన్న వాస్తవాలను ఆదిత్య ధర్ ధైర్యంగా తెరకెక్కించాడని కితాబిచ్చారు. అయితే విమర్శకుల నోళ్లను మూయిస్తూ సాధారణ సినీ జనం ధురంధర్ ను విశేషంగా ఆదరించారు. దాంతో ఆదిత్య ధర్ కు తాను ఎంచుకున్న పంథ సరైనదేననే భావన కలిగింది. అందువల్ల మరింత బలంగా తాను చెప్పాలనుకున్న కథను ఈ సీక్వెల్ లో చెప్పారు. అది ప్రతి సన్నివేశంలో కనిపిస్తోంది. కేంద్రంలో బలమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఆటలను మన సీక్రెట్ ఏజెంట్లు ఎలా కట్టించగలిగారు, దెబ్బకు దెబ్బ ఎలా తీశారు, తీవ్రవాదులు చేసిన దాడులకు కొన్ని సందర్భాల్లో కుదేలైనా తిరిగి ఎలా పగ తీర్చుకున్నారు, అకస్మాత్తుగా తీసుకున్న నోట్ల రద్దు వల్ల నిజానికి ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లింది అనే అంశాలను ఆసక్తికరంగా చూపించారు. ఉగ్రవాదులకు భారత్లో గత 10 ఏళ్లుగా జరుగుతున్న సంఘటనలు పీడకల్లగా ఎలా పరిణమించాయనే అంశాలను తెరమీద చూపించినప్పుడు సహజంగానే థియేటర్లు విజిల్స్ తో మారుమరోగుతాయి. ఆ రకంగా ప్రేక్షకుల పల్స్ పట్టుకుని ఆదిత్య ధర్ అలాంటి సన్నివేశాలను రూపకల్పన చేశారు. సినిమాల్లోని కొన్ని సన్నివేశాల్లో అతిశయోక్తి చోటు చేసుకుంది. అలానే హింస మోతాదుకు మించి ఉంది. ఇక క్లైమాక్స్ అయితే మరో రేంజ్ లో సాగింది. ప్రేక్షకులు ఎలాంటి ముగింపును కోరుకుంటారో అదే ఆదిత్య ధర్ అందించాడు. చిత్రం ఏమంటే అందరూ అనుకుంటున్నట్టుగా దీనికి మరో సీక్వెల్ ను ప్రకటించలేదు. ప్రథమార్థం కాస్తంత నిదానంగా సాగినా ద్వితీయార్థం నుండి సినిమా ఊపందుకుంది. దాదాపు 4 గంటల నిడి ఉన్న ఈ సినిమాను కొంతమేరకు ట్రిమ్ చేసి ఉంటే మరింత బాగుండేది. ధురంధర్ మాదిరిగానే ఈ సీక్వెల్ లోను ఎపిసోడ్స్ గా చూపించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ 2 సార్లు కనిపిస్తారు.
చూపిస్తారు. 2014లో ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత డిమానిటైజేషన్ ప్రకటన సందర్భంలోనూ ఆయన్ను చూపించారు. అందుకు ఒరిజినల్ ఫుటేజ్ నే వాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని కీలక సంఘటనలు ఉగ్రవాదుల కలలను ఎలా ఛిద్రం చేశాయో చూపించిన వైనం ఆసక్తికరంగా ఉంది. నటీనటుల విషయానికి వస్తే ధురంధర్లో రణ్వీర్ సింగ్ తో పాటు అక్షయ్ ఖన్నాకు మంచి పేరు వచ్చింది. కానీ ఈ సీక్వెల్ మొత్తాన్ని రణ్వీర్ సింగ్ తన భుజానికి ఎత్తుకుని నడిపించాడు. మరికొన్ని కీలక పాత్రలు ఉన్నా ఇదంతా వన్ మ్యాన్ షోనే తలపించింది. యాక్షన్ సన్నివేశాల్లోనే కాకుండా సెంటిమెంట్ సీన్స్ లోనూ రణ్వీర్ అద్భుత నటన కనబరిచాడు. అతని భారీగా నటించిన సారా అర్జున్ కు ఈ సినిమాలో పెద్దంత స్కోప్ లేదు. అయితే ఆమె కనిపించే 3-4 సన్నివేశాల్లో తన మార్కు వేసింది. అర్జున్ రాంపాల్ నటన ఆకట్టుకుంది. మొదటి సినిమాలో మాదిరిగానే సంజయ్ దత్ కాస్తంత వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాడు. అయితే అసలైన వినోదం ప్రేక్షకులకు జమీల్ జమాలీ పాత్ర పోషించిన రాకేష్ బేడీ నుండి లభించింది. మాధవన్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులంతా పాత్రల పరిధి మేరకు నటించారు. ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ శాశ్వత్ సచిదేవ్ అందించిన సంగీతం. సన్నివేశాలను అతని నేపథ్య సంగీతంతో బాగా ఎలివేట్ చేశాడు. కథను లోతుగా చెప్పడంతో కాకుండా విజువల్స్ ను స్టైల్ గాను, యాక్షన్ ను గ్లోరిఫై చేయడం ద్వారాను ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆదిత్య ధర్ చూశారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. దాంతో ధురంధర్ ది రివెంజ్ మూవీ మస్ట్ వాచ్ కేటగిరీలోకి చేరిపోయింది.